హాయ్ అండి. వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. మేము ఇప్పుడు భీమవరంలో ఉన్నామండి. మా ఊళ్ళమ్మ గుడికి వెళ్తున్నాము. మా భీమవరం టౌన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మా భీమవరం టౌన్ అంతా చూసేయండి. ఇప్పుడు మా ఊళ్ళమ్మ తీర్థం జరుగుతుందండి. తీర్థం చాలా బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఆ తీర్థంలో నేను ఏమేమి కొంటానో ఈ వీడియోలో చూసేయండి. మరియు మహిళలకు అద్భుత అవకాశం ఈ భీమవరం టౌన్లో చాలా షాప్స్ ఉంటాయండి. బంగారు షాపులు, బట్టల షాపులు, ఇంకా మిగతా షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. దొరకని వస్తువులంటూ ఏమి ఉండవు అన్నమాట. అన్ని షాప్స్ ఉంటాయి. ఎందుకంటే భీమవరం చుట్టుపక్కల ఒక 50-60 ఊర్లకి ఇదే టౌను. చుట్టుపక్కల ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా, ఏ కార్యక్రమాలకైనా సరే భీమవరమే వచ్చి షాపింగ్ చెయ్యాలండి. అందుకని చెప్పి భీమవరంలో దొరకని వస్తువులంటూ ఏమీ ఉండవన్నమాట. చాలా షాప్స్ ఎక్కువ ఉంటాయి. మేమిప్పుడు మావుళ్ళమ్మ గుడికి వెళ్తున్నాము. మావుళ్ళమ్మ గుడి రోడ్లోనే బజార్ అంతా ఉంటుందన్నమాట. గోల్డ్ షాపులు, బట్టల షాపులు, అన్ని షాప్స్ కూడా అక్కడే ఉంటాయి. అదే సెంటర్ భీమవరానికి. మా చిన్నప్పటి నుంచి కూడా బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు ఈ భీమవరమే రావాల్సి వచ్చిందండి. ఏం కొనుక్కోవాలన్నా అమ్మవాళ్ళు బండి మీద భీమవరం వచ్చి అవన్నీ కొని తెచ్చేవారు మా కోసం. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఒకటి కదండి, మెరిసిపోతుంది అనమాట. మా భీమవరం రంగులతో మెరిపించేశారు. చాలా బాగుంది చూడడానికి. కలకలలాడిపోతుంది అనమాట లైటింగ్స్తో, ఈ కలర్స్తోని చాలా బాగుంది. కోడి పందాలంటే ఇష్టమైన వారు అందరూ కూడా మా భీమవరంలోనే ఉంటారండి. పండుగ 4 రోజులు పందాలు చాలా బాగా జరుగుతాయి అనమాట ఇక్కడ. ఇదేనండి మా భీమవరం బజార్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వరకు కార్లో వచ్చాము. ఇంకా కార్ దిగి నడిచి వెళ్తే బాగుంటుందని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ షాప్స్ అన్ని చూసుకుంటా వెళ్ళొచ్చని. ఇక్కడ తటవర్తి ఫ్యాన్సీ అని కనిపిస్తుంది చూడండి. ఫ్యాన్సీ షాపు మాకు ఒక తెలిసినప్పటి నుంచి ఫ్యాన్సీ షాప్లోనేనండి మేము రబ్బర్ బ్యాండ్లు కొనుక్కున్నా, స్టిక్కర్స్ కొనుక్కున్నా, హెయిర్ క్లిప్స్ కొనుక్కున్నా అన్ని ఇక్కడేనమాట. పెళ్లి కూతురికి కావాల్సిన మేకప్ ఐటమ్స్ అన్ని షాప్లో దొరుకుతాయండి. ఇంతకు ముందు పెళ్లి కూతుర్లకి మేకప్ బాక్సులన్నీ వేసేవారు. ఆ బాక్సుల్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని ఈ షాప్లో దొరుకుతాయి. మేకప్ ఐటమ్సే కాదండి, ఈ షాప్లో చాపలు, అలాగే సూట్ కేసులు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు అవి కూడా అమ్ముతారు. ఇక్కడ చెప్పులు కూడా ఉంటాయి. ఈ షాప్ చూస్తుంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయండి నాకు. మా నాన్నతో పాటు వచ్చి షాప్లో క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, స్టిక్కర్స్ అవి కొనుక్కున్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత భీమవరం షాపింగ్ చాలా వరకు తగ్గించేశానండి నేను. ఎందుకంటే హైదరాబాద్లో, వైజాగ్లో ఉండడం వలన ఇంకా ఆ షాపింగ్సే సరిపోతున్నాయి. భీమవరం వచ్చినా సరే షాపింగ్కి వచ్చే టైమే ఉండట్లేదు. 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ శారీస్ అవి చాలా బాగుండేయండి. క్వాలిటీ చాలా బాగుండేది. రేట్ కూడా రీజనబుల్గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అయితే రేట్స్ ఎక్కువగా, క్వాలిటీ తక్కువగా అనిపిస్తుంది అనమాట నాకు. గోల్డ్ షాపులు అయితే చాలా ఉంటాయండి ఇక్కడ. చాలా గోల్డ్ షాపులు ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా బాగా చేస్తారు. లైట్ వెయిట్లో కూడా చాలా మంచి డిజైన్స్ చేస్తారు వీళ్ళు. మేము ఎక్కువగా వెళ్ళే జ్యువెలరీ షాప్స్ ఏంటంటే దేవి జ్యువెలరీ, అలాగే కార్మూరి జ్యువెలరీ, వీటికి ఎక్కువగా వెళ్ళే వాళ్ళం మేము. నేను వైజాగ్ జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ కట్టడం వలన ఇంకా భీమవరం జ్యువెలరీ షాపుల వైపే చూడట్లేదండి. వైజాగ్లో స్కీమ్ కట్టి అక్కడే గోల్డ్ తీసేసుకుంటున్నాను. వైజాగ్లో స్కీమ్ కట్టక ముందు అయితే కార్మూరి జ్యువెలర్స్ అండి ఇది. ఇక్కడే ఎక్కువగా నేను జ్యువెలరీ తీసుకునేదాన్ని. చాలా బాగుంటుంది షాప్ కూడా. వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట. వీళ్ళ దగ్గర డిజైన్స్ అవి కూడా చాలా బాగుంటాయండి. బ్యాంగిల్స్ అయినా ఏవైనా సరే చాలా బాగుంటాయి. వీళ్ళు తగ్గించమంటే ఎంతో కొంత తగ్గిస్తారు. చాలా మంచి వాళ్ళు వీళ్ళైతే. లైన్గా ఎన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో చూడండి.
నేను ఇంతకు ముందు ఒక వీడియోలో అక్షయ సిల్వర్స్ అని జ్యువెలరీ షాప్ గురించి వీడియో చేశానండి. ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ ఉందన్నమాట. చాలా బాగుంది జ్యువెలరీ కూడా. మావుళ్ళమ్మ తీర్థం కోసం 4 రోడ్లు లైటింగ్స్ చాలా బాగా పెట్టారండి. నైట్ టైము ఈ లైటింగ్స్ చూడడానికే చాలా మంది వస్తారు ఈ గుడి దగ్గరికి. ఇక్కడ దేవి క్లాత్ షోరూమ్ అని ఉంది చూడండి. మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఎక్కువగా ఈ షోరూంలోనే శారీస్ తీసుకునేవారు. మా మ్యారేజ్ల టైంలో కూడా ఎక్కువ ఇక్కడే కొనేవారు అనమాట మాకు శారీస్. ఈ షాప్లో శారీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. వీళ్ళు వేసిన బిల్లు పైన ఎంతో కొంత తగ్గించమంటే తగ్గించి తీసుకునేవారు అనమాట. మావుళ్ళమ్మ తీర్థం దగ్గరికి వచ్చామండి. చూడండి లైటింగ్స్ ఎంత బాగున్నాయో. చాలా బాగా పెడతారండి. 4 రోడ్లకి లైటింగ్స్ చాలా బాగా పెడతారు. చాలా మంది నైట్ టైము ఈ లైటింగ్స్ బాగుంటాయని చెప్పి చూడడానికి వస్తారండి. భీమవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో వస్తారు. చాలా క్రౌడ్ ఉంది ఇప్పుడు. మా భీమవరం మావుళ్ళమ్మ తీర్థం అంతా ఒకసారి చూసేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈ తీర్థానికి వచ్చినా ముందు వీటి దగ్గర ఆగిపోతానండి నేను. చూడండి ఎంత బాగున్నాయి ఇవి. ఈ కత్తిపీట చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో. ఈ బువ్వాలాట సామాను అంటే నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చిన్న క్యారేజ్ కొన్నాను. ఇప్పుడైతే చిన్న క్యాన్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి వాడుకోవడానికి బాగోవండి, కానీ అలాగ షోకేస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని చూసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. అలా షెల్ఫ్లో పెట్టుకుని వాటిని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ
ఈ మావుళ్ళమ్మ తీర్థానికి మా అక్క చెల్లెలు ముగ్గురం కలిసి వచ్చామండి. సరదాగా బాగుంటుంది, తీర్థంలో తిరుగుతూ ఏం కావాలంటే కొనుక్కోవచ్చని. కొన్ని స్వీట్ మెమోరీస్ ని మనం ఫొటోస్ లో పెట్టుకుని చూసుకుంటూ ఉండొచ్చు కదా, అందుకని ఇక్కడ ఫొటోస్ దిగుతాం అనమాట. మేము ముగ్గురం ఈ తీర్థానికి ఎప్పుడు కలిసి రాలేదండి, ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు కదా. కానీ ఈసారి అయితే ముగ్గురం కలిసి వచ్చాము. ఇది మాకు స్వీట్ మెమొరీ అనమాట. మీ వస్తువులు, మీ పిల్లలు, మీ సామానాలు జాగ్రత్త. మీ పిల్లలు చేతితో పట్టుకోవాలండి. ప్రతి ఒక్కరు గమనించాలా. భక్తులు క్యూ లైన్ వెళ్ళాలా, దయచేసి గమనించండి. మీకోసం చెప్పేది. బైక్ దొంగలున్నారు జాగ్రత్త, బైక్ దొంగలున్నారు జాగ్రత్త, సెల్ ఫోన్లు కూడా జాగ్రత్త. ఇదేనండి మావుళ్ళమ్మ గుడి. క్యూ లైన్లు కూడా చాలా ఎక్కువ ఉన్నారు దర్శనానికి. అందుకని చెప్పి మేము ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళలేదు, గుడి చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతాము. భీమవరంలో మావుళ్ళమ్మ గుడి చాలా నిదర్శనం అండి. భీమవరంలో ఉన్న వైశ్యాస్ అందరూ కలిసి మావుళ్ళమ్మ గుడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అమ్మవారికి పెట్టిన చీరలన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కొనుక్కుంటారనమాట, చీరలు కట్టుకుంటే మంచిదని. విజయవాడ పట్టణంలో అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి కురిపించింది కొరకని ఆ అమ్మకు కనకదుర్గ అని పేరు వచ్చింది. ఇక్కడ ఈ అమ్మ మావుళ్ళమ్మ సమక్షంలో మనందరం ఈనాడు చేరుకుని ఈ పవిత్రమైనటువంటి రోజున కృష్ణ పరమాత్మను శిరస్సును పెట్టి పూజించుకునేటటువంటి భక్తాగ్రగణులు పంచ పాండవుల యొక్క దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క కథ ఎలా సాగిందో చెప్పుకోబోతున్నాం. అయితే ధర్మరాజు గారి పరిపాలనలో ధర్మం 4 పాదాల నడుస్తోంది. మాకు హిత స్నేహితులు, మరి చిన్నప్పటి నుంచి కూడా తెలిసినటువంటి వారు, రాజకీయ గోపురం, భక్తికి గోపురం, కవులకి కళాకారులకి కాపురం మన భీమవరం మున్సిపాలిటీలో ఎక్సైజ్మెంట్ గా పనిచేసి ప్రజాసేవ చేసినటువంటి యువతరానికి చెందినటువంటి నాయకులు త్రినాథ్ గారు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ తీర్థంలో ఖర్జూరం, జీళ్ళు ఫేమస్ అండి, చాలా బాగుంటాయి. జీళ్ళు చూడండి ఎలా సాగదీస్తున్నారు. ఇక్కడ చాలా బాగా చేస్తారు జీళ్ళు. ఈ తీర్థానికి ఎవరొచ్చినా ఈ జీళ్ళు ఖర్జూరం కొనుక్కోకుండా వెళ్ళరండి, చాలా బాగుంటాయి అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా కొనుక్కుని తినేవాళ్ళం మేము. ఈ జీళ్ళు అయితే తినే కొద్దీ సాగుతూ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు వీటిని.
చిన్నగా ఉన్నాయండి. ఈ ఆర్డర్ చేయాలి. ఆర్డర్కా ఆర్డర్ చేసిన జీడిలో కొద్ది మిగిలినండి. మెత్తగా ఉంటాయండి. సాగుతాయండి. మా అక్క చెల్లెలు ముగ్గురు జీళ్ళు అయితే కొనుక్కున్నామండి. జీడి చూడండి ఎంత చిన్నగా ఎంత బాగుందో. ఇంతకు ముందు అయితే పెద్ద పెద్ద జీళ్ళు చేసేవారు. ఇప్పుడు పెద్ద జీళ్ళు తినలేకపోతున్నారేమో అందరూని, అందుకని చిన్న చిన్నవి చేస్తున్నారు. ఇక్కడ ఇనప అట్ల పెనాలు మూకుళ్ళు అమ్ముతున్నారు. ఇనప అట్ల పెనం మీద పెసరట్లు వేసుకుంటే బాగుంటాయని మా అక్క తీసుకుంటుంది. సరే నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇవి వెయిట్ ఎక్కువ ఉండి చాలా బాగున్నాయండి అట్ల పెనాలు. ఈ పెనం వచ్చేసి ఒక్కొక్కటి 200 అనమాట. చాలా సంవత్సరాల నుంచి నాన్ స్టిక్ పెనాలు వాడి వాడి ఇంకా చిరాకు వచ్చిందండి, విసుకొచ్చేసింది. నాన్ స్టిక్ పెనం మీద పెసరట్లు అంతగా బాగుండట్లేదు. సరే ఇనపట్ల పెనం మీద పెసరట్టు అయితే వేగితే చాలా బాగుంటుందని చెప్పి నేను కూడా ఒక అట్ల పెనం తీసుకున్నాను. ఎలా ఉంటుందో చూడాలి మరి. మా తీర్థం షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ క్రాఫ్ట్ బజార్ పెట్టారండి. అక్క బాగుంటుంది ఇక్కడ క్రాఫ్ట్ బజార్ అంది. సరే అని చెప్పి చూసొద్దామని ఇద్దరం కలిసి మళ్ళీ అందులోకి వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన వారు అందరూ హ్యాపీగా కూర్చుని చాటు పానీపూరీలు ఇవి లాగిస్తున్నారండి. ఈ పక్కనే చూడండి టెర్రాకోట బొమ్మలంట, చాలా బాగున్నాయండి ఇవి. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అలాగే బుద్ధుడి బొమ్మలు చాలా బాగున్నాయండి. గార్డెన్ ఉన్న వాళ్ళు ఈ బొమ్మలు ఆ గార్డెన్ లో పెట్టుకుంటే అసలు ఆ గార్డెన్ కి అందం వచ్చేస్తుంది అనమాట. అంత బాగున్నాయి ఇవన్నీ. రేట్స్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. 500 నుంచి 3000 లోపే ఉన్నాయి అనమాట. ఈ బుద్ధుడి బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. గార్డెన్ లో ఈ బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ చిన్న బుద్ధుని బొమ్మ చూడండి ఎంత బాగుందో. 600 అంటండి దీని రేటు. చాలా రీజనబుల్ గా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ వుడ్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వుడ్ పైన ఇత్తడితో డిజైన్స్ వచ్చినాయండి. చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. పెద్ద హాల్ ఉంటే చాలా బాగుంటాయండి ఇవి పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజెస్. ఇక్కడ చెక్కతో చేసిన కుండలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి ఇవి కూడా. 3 పీసులు సెట్ అంటండి ఇది, విడివిడిగా ఇవ్వరంట. ఈ 3 పీసులు సెట్ 3000 అంట దీని కాస్ట్.
ఈ స్టాల్ మొత్తం వుడ్తో చేసినవేనండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు ఇవన్నీ చెక్కతో చేయగలమా అనిపించింది నాకు. ఎంత బాగా చేశారోనండి ఇవన్నీ కూడా. వీళ్ళు హిందీ ఎక్కువగా మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు కాదండి. నాకు తెలిసి ఏ కాశ్మీర్ నుంచో, మధ్యప్రదేశ్ నుంచో, యూపీ నుంచో వచ్చుంటారు అనుకున్నాను నేను. నేనైతే ఇక్కడ కీ హోల్డర్ తీసుకున్నానండి. చిట్లో వచ్చి చాలా బాగుందనమాట. కీ హోల్డరు 200, చాలా బాగుంది డిజైను. కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. మంచి వెరైటీ ఉందన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి చూడండి హ్యాండ్ మసాజరు, అలాగే లెగ్ మసాజరు, ఫుట్ మసాజరు అన్నీ ఉన్నాయి. చెక్కతో చేసినవి ఇవన్నీ కూడా. అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మిర్లు ఎక్కువ ఉండే వారికి ఈ మసాజర్లు చాలా ఉపయోగపడతాయండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట చేతితో మనం దీన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు. ఇంకింతేనండి. ఈ రోజుకి మా షాపింగ్ అయిపోయింది. రేపు మార్నింగ్ మా అక్కతో రాజుల కోడి పలావ్ చేయిస్తానండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.